నమస్తే అండి, మీరోలోకి స్వాగతం. మా ఇంటి గృహప్రవేశం అయిపోయిందండి. అవ్వడానికి ముందనమాట ఇదంతా ఈ వీడియో చేసింది. అయితే అండి ఏప్రిల్ 14న అయిందనమాట. 15వ తారీఖున భోజనాలు పెట్టుకున్నాం. 14 అర్ధరాత్రి ముహూర్తం అండి. సరే, ఇంకా అంతకుముందు వారం క్రితం అనమాట ఇదంతా రామకోటి ఏరియా అండి. మేము చిన్నప్పుడు అంతా తిరిగిన ఏరియా అనమాట. సరే, గుర్తుగా ఉంటుందని ఊరినే అలా తీశాను. ఇదంతా కూడాను నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అండి, హై స్కూల్ అనమాట. ఇంకా అవన్నీ కూడా మీకు ఒకసారి చూపిద్దాం, చిన్నప్పటి రోజులు కదా అని. ఇదిగోండి అదే నేను చదివిన స్కూల్ అనమాట. ఇదంతా రామకోటి ఏరియా అండి. రామకోటి అంటారు, ప్రతి సంవత్సరం చేస్తారనమాట. 85 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారండి రామకోటి అని. పెద్ద జాతరలా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుందండి. సరే, మీకు అది కూడా చూపిద్దాం, లోపల ప్రాంగణం చూపిద్దాం అనుకున్నానండి, కానీ కుదరలేదనమాట. ఇంకా అందుకనే ఇవతలకి వచ్చేసాం. ఇంక ఇదంతా కూడానండి పెద్ద బజార్ అంటారనమాట, 1 టౌన్ అండి. ఏలూరుకి ఎక్కడ అసలు దొరకని వస్తువు అనేది ఉండదన్నమాట. ఇంకా అక్కడి నుంచి అండి కొంచెం ముందుకు వస్తే మనకి స్టీల్ షాప్ అండి, హోల్సేల్ షాప్ అంటారు, అది ఉందన్నమాట. 4 ఉన్నాయి అక్కడ. ఇంకా సరే, చిన్న సందు అండి. ఆ సందులోనే ఇంకా వాళ్ళు పెద్ద షాపుల్లో పెట్టుకున్నారనమాట హోల్సేల్గా అమ్మడానికి. రిటర్న్ గిఫ్ట్లని కూడా అక్కడే ఉంటాయండి, బాగుంటాయి. సరే అని అక్కడ అడిగేసాం అనమాట. ఇవన్నీ కూడానండి అటు ఇటు కూడాను రిటర్న్ గిఫ్ట్లని, ఇనప సామాన్లని, మూకుళ్ళని, గరిట్లని, గ్యాస్ స్టవ్లని, ఇదిగోండి ఇలా స్టీల్ సామాన్లన్నీ పెట్టుకుని కూర్చుంటారు. ఏరియా అంతా బాగుంటుందండి. అంటే స్టీల్ షాపింగ్కి అయితే చాలా బాగుంటుందండి. ఇది ఇప్పటిదే కాదండి, మా చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాయండి ఆ స్టీల్ కొట్లు. ఇదిగోండి ఇంకా ఇలా అనమాట, చిన్న షాపులు బదురుగా ఉంటాయన్నమాట. క్యాన్లు, ఈ బిందులు, ఇవన్నీ కూడా చిన్న షాప్ అండి ఇది. కానీ మెయిన్ షాపు పెద్దదనమాట, ముందు ఉంటుంది. ఇదిగోండి ఈ షాపు మొన్న పెట్టాడండి, ముస్లిం ఆయన పెట్టాడు. చాలా బాగా రన్ అవుతుందండి, 2 ఏళ్ళు అయినట్టుంది ఆయన పెట్టి. రిటర్న్ గిఫ్ట్లు అనేవి చాలా బాగున్నాయండి ఆయన దగ్గర. కేవలం రిటర్న్ గిఫ్ట్ల కోసమే వెళ్తున్నారండి చాలామంది. ఇంకా సరేలే వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉన్నాయంటే ఉద్దేశంతో వచ్చామన్నమాట. రావటం నాకు ఈ బిందులు చూడగానే నచ్చినాయండి. సరే, ఎంత అవుతుంది ఏంటి అసలు, ఈ బిందులు ఎన్ని ఉన్నాయి ఏంటి అని అడుగుదామని నుంచున్నామంటే కిటకిటలాడిపోతుంది అనమాట షాప్ అంతా. లోపలికి వెళ్ళటానికి లేదండి. ఇంకా ఏం చెయ్యం, అలా చాలాసేపు నుంచి అడుగు చూసారా, అసలు జనాలు ఇసుకేస్తారు అన్నట్టుగా ఉందండి. ఇంకా అలా నుంచి చూస్తున్నానండి. ఇంకేం చేయను, ఎప్పుడు అడుగుదాం అసలు అడగటానికి కూడా నాకు టైం ఉన్నా చెప్పడానికి ఆయనకి టైం లేదండి, షాప్ అతనికి. అసలు అందరూ రిటర్న్ గిఫ్ట్లేనండి. ఏంట్రా బాబు, ఒక్కొక్కరు 300 400 రిటర్న్ గిఫ్ట్లు అండి. పాల గిన్నెలంట, బాక్సులంట, ప్లేట్లంట, బేషన్లంట. ఏంటండి బాబు, ఒక్కొక్కరు 400 పట్టుకెళ్తున్నారు, 500 బాబోయ్ అనుకున్నాను నేను. ఒక్కొక్కటి పాల గిన్నె అయితేనండి ఒక్కొక్కటి 110 రూపాయలు 100 రూపాయలు పడింది. బేషన్లు అట్లాంటి అయితేనండి 70 రూపాయలు 80 రూపాయలు పడినాయండి. వాళ్ళని చూస్తే నాకు ఏంటి 500 గిఫ్ట్లు వీళ్ళు ఎలా పట్టుకెళ్తున్నారు అనిపించిందండి. అంతేలేండి, ఎవరి కెపాసిటీ వాళ్ళది కదా. కానీ వాళ్ళు చూస్తే అలా లేరండి అసలు. నేను అదే అనుకున్నా, బాబోయ్ చాలా డెవలప్ అయ్యారు జనాలు అనిపించిందండి నాకైతే. ఉన్నా లేకపోయినా ముందు రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి అనుకున్న వాళ్ళంతా కూడాను అలా వచ్చారేమో అనిపించిందండి. నాకు అలా అనిపించింది అనమాట. అసలు చాలాసేపు నుంచుండిపోయండి అలాగా. ఎంతమంది అండి ఆ పేర్లు వేసే దగ్గర అయితే మూటలు అండి, బస్తాలు ఉన్నాయి ఖాళీ లేకుండా. ఇంకా అప్పుడు ఆ అమ్మాయిని అన్న చాలాసేపు నుంచున్నామండి. ఇక మా పాప అంటుంది, అమ్మ ఇంకా అడగవా అంటుంది. సరేనా, అమ్మాయికి చెప్పండి ఆ బిందె ఎంతమ్మా, అసలు ఎన్ని ఉన్నాయి, ఎంత పడుతుంది ఏంటి అని అన్ని వివరాలు కనుక్కున్నానండి. అదేదో చెప్పింది కానీ నాకేంటో అర్థం అవ్వలేదండి. సరే, లోపలికి వెళ్ళి ఇంకేమైనా ఉన్నాయేమో మోడల్స్ అన్నట్టుగా లోపలికి వాళ్ళని తోసుకుని వెళ్ళామండి. మా అమ్మాయి రమ్మంటే రాదు, బాబాయ్ నేను రాను అంతమందిలోకి అంటదండి. ఇంక సరే అని అయినా కూడా అండి తోసుకుని తీసుకెళ్ళేదండి. ఎలా అయితే లోపల తీసుకెళ్ళండి. ఇంకా లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అని అన్నీ చూసుకున్నాం అనమాట. ఈలోపు మా చెల్లి వస్తానంటే సరే అని మా చెల్లిని కూడా రమ్మన్నానండి. ఇంకా లోపలికి వచ్చాకండి ఇదిగోండి రిటర్న్ గిఫ్ట్లకి ఇవన్నీ ఉన్నాయన్నమాట. కానీ అన్నీ కూడానండి 150 170 అలా ఉన్నాయండి, 130 అలా. కానీ వస్తువు చూస్తే చిన్నదిగా ఉందండి. అంత చిన్న ఏం పెడతామండి, ఇవేమో అరిటాకులు అండి, ట్రేలు, ఇవన్నీ చూపించిందండి రిటర్న్ గిఫ్ట్గా. ఇదిగోండి బాక్స్ ఒకటి, ఇవి ఇట్లాంటిదండి మా బాబు పెళ్ళప్పుడు పెట్టేశాను.
ఇంకెందుకులే అమ్మా అది వద్దు అని అనండి పక్కన పెట్టేసాం. ఈ క్యాన్లు అవి ఇస్తే బాగోదండి. సరే ఏం చేయాలి అని ఆలోచించాం అనమాట. ఇంకా ఆలోచించి సరే చూద్దాం. ఈలోపు మా చెల్లి వచ్చిందండి. మా చెల్లి వస్తేనే అసలు చూద్దాం అసలు అదేం చెప్పుద్దని మా చెల్లితో కూడా ఒక మాట వేసాను. ఏమ్మా మరి ఏం చేద్దాం ఏంటంటే, సరే అక్క నీకు నచ్చింది ఏదో చూద్దాం బేరం ఆడదాం అంతే. సరే కదా అని ఇక అన్నీ చూసుకుంటూ వచ్చామండి. చూసుకుంటా నాకు నవ్వు ఆగట్లేదండి. అక్కడ ఏది చూసినా ఇంత రేట్లు 200, 170, 150 ఉన్నాయి. అయ్య బాబోయ్ ఎందుకు వచ్చిన గొడవ అయ్యేమో వస్తువులు చిన్నగా ఉన్నాయండి. సరే అని మళ్ళీ యువతలకే వచ్చండి. ఆ బిందె అడిగాం. బిందె ఎంతరా బాబు ఎంత ఏంటంటే ఆ బిందె వచ్చండి చెప్పడం 300 చెప్పాడండి. 250కి అలా ఇస్తాను అంటే నేను ఒక బిందె తీసుకుంటాను అనుకునండి. 250కి అలా ఇస్తాను అన్నాడు. అంటే లేదండి మాకు ఎక్కువ బిందెలు కావాలి. అసలు ఈ బిందెని ఏమంటారు ఏంటంటే దీని కథ చెప్పండి అంటే అప్పుడు మువ్వల బిందె అంటారండి. ఆ బిందెని మువ్వల బిందె అండి. ఇది రిటర్న్ గిఫ్ట్గా బాగుంటుంది అంటే చాలా బాగుంటుందండి. గృహప్రవేశానికి అంటున్నారు కదా తీసుకోండి చాలా బాగుంటుంది అన్నాడు. సరే తీసుకుంటాం కానీ మరి 250 చెప్తున్నావు కానీ ఆయన ఎలాగంటే 200కి ఇస్తాను అన్నాడండి. ఇంకా అప్పుడు ఇక 200కి అండి. ఆ ఫ్యాక్టరీ వాడికి ఫోన్ చేసి నేనేమో 150కి అడుగుతున్నానండి. ఫ్యాక్టరీ వాడికి ఫోన్ చేసి 150 అంటే వస్తుందంటే అడేమో సరే మీరు ఏమనంటే ఏమన్నాడండి. సరే అని ఇక 200కి ఒప్పుకునండి. 100 బిందెలు చెప్పాను అనమాట. 100 బిందెలు వాడి దగ్గర లేవంటండి. నా దగ్గర అన్ని బిందెలు లేవండి, 30, 40 ఉన్నాయి. మీరు రేపు పొద్దుట వస్తే ఆర్డర్ ఇచ్చేసి రేపు పొద్దుట రండి, రేపు నేను రెడీ చేసి ఉంచుతాను అన్నాడు. సరేనండి 101 బిందె తీసుకున్నానండి. 101 బిందెకి నాకు 200 రూపాయలు చొప్పున 200 చొప్పునండి నాకు దగ్గర 25,000 పడినాయండి. 25,000 రూపాయలు పడినాయండి మొత్తం మీద. మొత్తం 101 బిందె అండి. 101 బిందె 25,000 పడినాయండి. ఇంకా మువ్వల లాగా అనమాట. అంటే మువ్వలు మనకి బయట కనిపించవు కానీ ఇలా కదిపితేనండి మువ్వల్లా వస్తాయి అనమాట. అదిగోండి అతనితో అదే బేరమాడుతున్నాను. ఈ బాక్సులు ఎంత అవంత అంటే ఆయన ఏమో ఇవన్నీ కూడానండి 170, 150. ఆ 150 రూపాయలు పెట్టిన చిన్న బాక్స్ తీసుకుంటే ఏం కనిపిస్తుంది చెప్పండి. ఇంకా అందుకని నాకు మనస్కరించలేదండి, అసలు మనసు ఒప్పలేదు. సరే కదా అని ఇక నాకు 200 పర్వాలేదమ్మా తెప్పించమంటే అతను ఆర్డర్ తీసుకున్నాడండి. ఆర్డర్ తీసుకుని ముందు ఒక బింది పేరు ఏం చేసాడండి ఇచ్చాడు. ఆ రోజు మంచి రోజు అని ఒక బింది వేసి ఇచ్చేయమంటే ఇంక వేసేసాక ఆర్డర్ ఇచ్చానండి 100 బిందులు. తెల్లారి వెళ్దామని ఇక్కడ మా పేరు గృహప్రవేశానికి సంబంధించిన డేటు అవన్నీ కూడానండి ఒక పేపర్ మీద రాసి ఇచ్చిందండి మా పాప. ఇంకా తీసుకురండి దగ్గర పెట్టుకున్నాడు. మా బిందులు చూసండి లోపు ఇంకొకరు వచ్చారండి. బాగున్నాయండి బిందులు ఎంత అనుకుంటా. ఏమనమ్మా నాది మళ్ళీ అసలు 200కి ఇచ్చాడంటే మళ్ళీ ఆయన ఏమంటాడో అని ఆయన్ని అడగండి మాకు తెలీదు అని చెప్పామండి. ఇంకా అలా అనమాట. అలాగా మేము బిందులు గృహప్రవేశానికి రిటర్న్ గిఫ్ట్గా బిందులు తీసుకున్నామండి. బిందులుగా ఆర్డర్ ఇచ్చేసండి ముందానికి ఒక 5,000 ఇచ్చేసండి. అక్కడి నుంచి రాగి బిందె ఒకటి తీసుకున్నామండి. మరి మా పాప నీళ్ళ బిందెతో రావాలి కదా. రాగి బిందె, పాలు పొంగించే గిన్నె, ఇత్తడి గిన్నె తీసుకున్నామండి. పాలు పొంగించే గిన్నె, గరిటె ఒకటండి, ప్లేటు ఇంతవరకు తీసుకున్నామండి. ఇంతవరకు ఇదిగోండి ఇత్తడి రాగి బిందె అనమాట. అదొకటి తీసుకున్నాను. రాగి బిందె. ఇత్తడి తపేళ మిస్ అయిందండి. ఎలా మిస్ అయిందో మరి అంటే మీకు చూపించడం మిస్ అయిందండి. ఇత్తడి తపేళ ఒకటండి, గరిటె ఒకటి, ప్లేటు ఇవి తీసుకున్నామండి. ఇంతవరకు తీసుకునండి ఇక బయటకు వచ్చేసాం అనమాట. ఏం జనాలండి బాబోయ్, ఏం కొంటున్నారండి అసలు నిజంగా. ఎన్ని ఫంక్షన్లు అండి. అదిగోండి బిందె చూసారా, ఇదే బిందె అండి. ఉట్టిన మీకు తమ్నెల్కి ఉంటుందిలే అని ఒక బిందె పెట్టారనమాట. అక్కడి నుంచి అండి సరే బట్టలు కుట్టుకు కూడా వెళ్దామనండి బట్టల షాప్కి వెళ్ళాం. ఆ రోజు సాయంత్రం అండి. మా చెల్లిని కూడా రమ్మంటే తను కూడా వచ్చింది. ఇంకటు వాళ్ళకి దగ్గరండి. వాళ్ళకి 1 టౌన్లో పెద్ద బజారు చాలా దగ్గర అనమాట మా చెల్లి వాళ్ళ ఇంటికి. ఇంకా అందుకనే సరే రావే నువ్వు కూడా అంటే ఇంకా తను కూడా వచ్చిందనమాట. వెళ్ళామండి. చీరలన్నీ చూపించారు కానండి ఎంత రేట్లు చెప్తున్నారండి బాబోయ్. ఇక్కడ ఇంకా హోల్సేల్ షాపులు తగ్గుతాయి అనుకుని వచ్చానండి. తీరా చూస్తే నాకేమో నా జీవి మాల్ ఆటల్లోనే నాకు తక్కువగా అనిపించినాయి అనమాట. ఇక్కడ మరి అంత రేట్లు ఏంటోనండి మరి నాకు అర్థం కాలేదు. అసలు లెక్క అయితే అండి ఇక్కడే తక్కువ ఉండాలి. మరి హోల్సేల్ అని చెప్తే ఇక్కడ తక్కువ ఉంటుంది కానీ ఇక్కడ రేట్లు ఎక్కువగా అనిపించినాయండి. సరే అని ఇంకా చూసాము, చాలా చీరలు చూసాము.
నాకు నచ్చినవి మాత్రం తీసుకున్నానండి, మిగతావి వద్దని చెప్పేశాను అనమాట. పెట్టుబడి చీరలు అవి ఉంటాయి కదండి, ఇంకా అవి ఏం కూడా తీసుకోలేదు అక్కడ. ఎందుకంటే నాకు ఎందుకు కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది. అన్నీ మన బడ్జెట్లో దొరకాలి కదండి, మరి ఎక్కువ ఎక్కువ రేట్లు మనం పెట్టాలన్నా పెట్టలేము కదా. అదనమాట, మన బడ్జెట్లో ఉన్న రేట్లలోనే చూసుకున్నామండి. ఇంకా అన్నీ చూసుకునండి. ఇక మా పాప ఏమో ఒక్కొక్కటి చెక్ చేస్తుంది, ఎలా ఉందమ్మా, ఈ కలర్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అంటూ ఉంటుంది అనమాట. ఇంకా అవన్నీ చూసుకునండి అక్కడి నుంచి లేచి వచ్చేసామండి. ఇక అంటే మరి ఎక్కువ చీరలు చూసినా మళ్ళీ ఎక్కువ తీసుకోలేదు అనుకుంటాడేమోనని ఒక 6-7 చీరలు చూసండి, మా బడ్జెట్కి ఆనేలాగా లేవు అని చెప్పి లేచి వచ్చేసాం అనమాట. ఏమి నవ్వండి మా చెల్లి, నేను మాట్లాడుకుంటుంటే ఎందుకక్క అంటదండి. ఇంకా అలా కాసేపు నవ్వుకున్నాం అనమాట. అక్కడి నుంచి అండి ఇంకొక షాప్కి వచ్చాం. అది కూడా మనకి హోల్సేల్ షాపేనండి. అక్కడ గడియార స్తంభం దగ్గరని పెద్ద పెద్ద షాపులు ఉంటాయండి హోల్సేల్గా. సరే అక్కడికి కూడా వెళ్దాం, ఒక అడుగు వెళ్తే అక్కడ ఎలా ఉంటాయో రేట్లు అన్నట్టుగా అటు కూడా వెళ్ళాం అనమాట. ఈ షాపు కూడా హోల్సేలేనండి, కాకపోతే అమ్ముకునే వాళ్ళకి ఒకలాగా, మనం కొనుక్కునే వాళ్ళకి ఒకలాగా ఇస్తారు కదా, ఇంకా అలా అనమాట. అదిగోండి, ఆడవాళ్ళం అంటే చీరలో కొనకపోయినా కాసేపు చూస్తాం కదండి, అలా అనమాట మొదలెట్టాను చూడడానికి. అదిగోండి, అక్కడి నుంచి అండి యువతలకు వచ్చాం. యువతలకు వచ్చేసాక ఇది కూడా పెద్ద షాప్ అనమాట. అక్కడే చాలా ఉంటాయండి, 1 టౌన్ కదా, 1 టౌన్ అంటే షాపింగ్కి చాలా పెద్ద పేరు అనమాట. సరే అని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వస్తే ఇక్కడ ఖాళీ లేదండి షాపు. పెళ్ళిళ్ళు అంటండి 14వ తారీఖున ఎన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయని అంటండి, గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయంటండి ఆ రోజు. అసలు పెళ్లి బట్టలు కొంటాకే వస్తున్నారండి, ఒక్కొక్కళ్ళు 50,000 పెట్టుకుంటున్నారండి. ఊరేళ్ళతో ఎక్కడికి వెళ్తే అక్కడ మాకు ఎదురొస్తున్నారంటే అనుకున్నాం మేము. అలా అనమాట. అసలు ఖాళీ లేదండి షాపు. అప్పుడు ఈవిడ్ని మేము ఒక పావు గంట నుంచి నాకు ఈవిడ వచ్చిందనమాట. అప్పుడు ఈవిని పిలిచి ఇంకా మాకు శారీస్ కావాలమ్మా అని చెప్తే ఇంకా అలా చూపించింది కానండి, బాగున్నాయిలేండి. కానీ ఇక్కడ మా చెల్లి తీసుకుందనమాట. నాకు పెద్దగా అనిపించలేదండి. నాకు నచ్చకపోతే తీసుకోనండి, అది ఎంత కాస్ట్ అయినా తక్కువైనా ఎక్కువైనా కూడా నాకు నచ్చాలన్నమాట. నచ్చకపోతే నేను అస్సలు తీసుకోనండి. అక్కడ మా చెల్లి అంది, అక్క నాకు చీర నచ్చిందండి. సరే అని తనకి ఆ చీర కొని ఇచ్చేసానండి. తనకి ఎలాగో బట్టలు పెట్టాలి కదా, ఇంకా అందుకని తనకి ఆ చీర ఇచ్చేసాను అనమాట. కొని ఊరిని ఇవన్నీ అసలు ఎలా ఉంటాయి, ఏ రేట్లలో ఉంటాయి అన్నట్టుగా వేయించానండి. అన్ని చీరలు అన్ని రకాలు కూడా వేయించాను అనమాట. కానీ నాకేంటో రీజనబుల్గా అనిపించలేదండి. మనం కొంచెం బడ్జెట్లో తీసుకుంటాం కదా, అలా అనిపించలేదన్నమాట. చూసారా, బాగున్నాయి కదండి. కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి. దీంట్లో కూడా మీకు వేరే కలర్లలో కనిపిస్తున్నాయి, కానీ కలర్స్ అన్నీ కూడా బాగున్నాయండి. బయట కూడా బాగున్నాయి. చూస్తున్నానండి ఏ బాగున్నాయి ఏంటి, ఏం తీద్దాం. మా చెల్లెమో వేసిన చీరలను బాగుంది కదక్క. ఆడవాళ్ళకి ఏముందండి, ఎన్ని రంగులు వేసినా చాలా బాగుంటాయండి. కానీ చూడాలి కదా ఏది మంచిది, ఏది నాణ్యత అన్నది మనం ఎంచుకోవాలి కదండి. రంగులు బాగున్నాయని తీసేసుకోకూడదు కదా, అలా అనమాట. ఇంకా అలా అన్నీ చూస్తున్నాను అనమాట, ఎలా ఉన్నాయి ఏంటనండి. శారీస్ అన్నీ ఒకే రకంగా వచ్చేసినాయండి. ఒక మోడల్ వచ్చిందంటండి, ఇక అన్నీ అయ్యే మోడల్స్ వస్తాయి అనమాట. ఇదిగోండి ఇంకా వరుసనే పెడుతున్నాడు ఇక్కడ. ఇంకా మా చెల్లికి చెప్పాను, నీకు ఏది కావాలో చూసుకోమ్మా, మిగతా నేను ఇంకెక్కడన్నా తీసుకుంటాలే బయట అంటే, ఇక మా చెల్లి ఒక్కొక్కటి చీర పెడుతుంటే చూస్తుందండి. బాగున్నాయిలేండి, కానీ తీసిపడేటాక లేదండి. చీరలన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే అందరికీ అన్నీ నచ్చాలని లేవు కదండి, నాకు ఎందుకో నచ్చలేదు అంతే. కానీ మా చెల్లి చీర మాత్రం చాలా బాగుందండి. తను తీసుకున్నది చీర చాలా బాగుంది. ఇంకా నాకు ఎందుకు అదొక్కటే కాస్త బాగున్నట్టుగా అనిపించిందండి. అందుకని ఇంకా తీసేసుకున్నాను. కలర్స్ అన్నీ కూడా మంచిగా వేసాడండి. ఇగో చూస్తున్నారుగా, అన్ని కలర్లు మంచిగా వేసాడు. కానీ ఈ కలర్ ఉందిగా అలా అనిపిస్తుందండి. అందుకని ఇంకా అవన్నీ చూసుకుని ఈ కలర్ ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ తీసుకోవడం అని అంటే మళ్ళీ పక్కన పెట్టడం అనమాట. నువ్వు నవ్వుకోవడమే. చాలా టైం పట్టిందండి అవన్నీ అవన్నీ తీసుకుని అనమాట. ఇవన్నీ చూసుకుంటుంటే అలా అనిపిస్తుంది, నాకు భలే అనిపిస్తుందిలేండి. అంత ఎంజాయ్ చేసినట్టుగా ఉంది మాకు ఆ చీరల దగ్గర.
ఇదిగో ఈ చీర తీసుకుందాం అన్నట్టుగా చూపించమన్నాను కానండి, నాకు ఎందుకోనో నలిగినట్టుగా అనిపించిందండి కొంచెం. అంటే అందరూ చూసేసి పక్కన పడేసారేమో అన్న అట్లా అనిపించిందండి. ఇంకా అందుకే ఇంకా అది కూడా తీసుకోలేదన్నమాట. ఊరినే ఓపెన్ చేయండి అని చెప్పాం కానీ ఓపెన్ చేశాక నాకు నచ్చలేదండి, వద్దని చెప్పేసాను. ఇంకా బాగున్నాయండి శారీస్ అన్నీ బాగున్నాయి, కలర్స్ బాగున్నాయి. కానీ ఒక్కో చీర కొంచెం నలిగినట్టుగా ఉందండి. అంటే అంతమంది మీద అందరూ చూసి పెట్టింది కదండి, ఇంకా అందుకనే నాకు అనిపించలేదన్నమాట. ఈ కలర్ కూడా వెరైటీగా ఉందండి. రెడ్ మీద సిమెంట్ కలర్ ఇచ్చాడు కదండి. సిమెంట్ కలర్ ఇవ్వడం వల్ల నాకు ఏంటో తేలిపోయినట్టు అనిపించిందండి. అది వద్దని చెప్పేశానండి. అన్నీ ఇంకా పెట్టేసుకోండి బాబు, ఏం వద్దు మాకని. ఇప్పుడు తీస్తున్నాడు చూసారు ఆ చీర మా చెల్లికి నచ్చిందనమాట. నాకు నచ్చిందిలేండి, మా చెల్లికే కాదు మా పాపకి నచ్చింది, నాకు నచ్చింది. మా చెల్లికి కూడా ఆ కలర్ లేదండి. ఏమో నీకు ఈ కలర్ లేదు కదా తీసుకుంటావా అంటే తీసుకుంటాను అక్క, చాలా బాగుందనండి. ఇక అప్పుడు ఆ చీర ఒకటి తీసుకున్నామండి. ఇక అంతసేపు 1.5 2 గంటలు కూర్చున్నామండి. 2 గంటలకే ఇదిగోండి ఈ ఒక చీర తీసుకున్నాం. ఏం చేస్తామండి, అసలు ఏ చీరలో నప్పట్లేదండి. నచ్చిన చీర ఏమో నలిగిపోయినట్టుగా అయిపోయింది. ఎందుకు లేరా బాబు, అసలు ఎప్పుడు లేదండి. ఎప్పుడైనా కూడా షాపింగ్కి వెళ్ళామంటే టక్కున చీరలు తీసుకోవడం అండి, టక్కున రావడం అలా ఉంటుందన్నమాట. అలాంటిది మొన్నండి అసలు తిరిగామండి, 2-3 షాపులు తిరిగామండి, అయినా కూడా నాకు అనిపించలా. ఇదిగోండి ఇంకా ఈ చీర మా చెల్లి తీసుకుంటానంది. అక్క నేను తీసుకుంటాను ఇది అంది. సరే అమ్మ అయితే నువ్వు తీసేసుకు ఈ చీర అని చెప్పండి. ఇంకా తనకు పెట్టేశాను అనమాట, ఎలాగో బట్టలు పెట్టాలి కదా, ఇంకా అందుకనంటే ఇంకా ఈ చీర తనకు పెట్టానండి. బాగుందండి చీర కూడా చాలా బాగుంది. బ్లౌజ్కి వర్క్ వచ్చిందండి. వర్క్ రావడం కూడా బయట మనం కుట్టించాలంటే కూడా చాలా వర్క్, ఇది 1000 రూపాయల దాకా తీసుకుంటాడండి ఆ బ్లౌజ్కి, అంత బాగా ఇచ్చాడండి వర్క్. ఈ చీర కూడా బాగుందండి కదా, కానీ డిజైన్ ఉందండి, ఇంకా అందుకనే మేము తీసుకోలేదన్నమాట. చాలా ఓపికగా చూపిస్తున్నారండి వాళ్ళు కూడా, అసలు విసుక్కోవట్లేదండి. వచ్చినట్టుగా చక్కగా చూపిస్తున్నారండి కూర్చోబెట్టుకుని. అంతేలేండి, మరి ₹1,00,000 లక్షల వ్యాపారం అంటే చూపించకుండా ఎట్లా ఉంటారు. అది బాగుందండి. ఈ చీర కూడా అంటే నాకేంటో తేలిపోయినట్టుగా అనిపించిందండి. మధ్యలోనేమో కలర్ తేలిపోయినట్టుగా అటు ఇటు అంచులేమో మంచి డార్క్ కలర్లోను అలా అనిపిస్తున్నాయి, కానీ ఎందుకు ఎక్కలేదండి నాకు అవి. కానీ మా చెల్లి చీర మాత్రం చాలా బాగుందండి. ఇన్నిసార్లు చెప్తున్నాను ఏంటని అనుకోకండి, ఎందుకంటే నాకు అన్ని చీరల్లో దక్కటే చక్కగా కొత్త దానిలో విలువలా మెరిసిపోయినట్టుగా. అదిగోండి బ్లౌజ్ చూసారా, బ్లౌజు వెనకాల కూడా చాలా బాగా ఇచ్చాడు. హ్యాండ్స్కి ఇచ్చాడండి, నెక్కకి ఇచ్చాడు, చాలా బాగా ఇచ్చాడండి వర్క్. అతను చూపించమని ఒకసారి ఓపెన్ చేసి చూపించిన ఆయన అంటే తీసాడనమాట. ఇదిగోండి హ్యాండ్స్కి నెక్ కూడా బాగా ఇచ్చాడండి, హ్యాండ్స్ కూడా బాగా ఇచ్చాడు, ఎక్కువగానే ఇచ్చాడు. చాలా బాగుందండి బ్లౌజ్ కూడాను, చాలా నీట్గా ఉంది, నీట్గా చేశాడు కూడానండి, ఎక్కడ పోగు రాల, చాలా బాగుందండి. మిగతా వాటికి బ్లౌజులకి అంత వర్క్ రాలేదండి, దీనికి మాత్రం వర్క్ వచ్చింది. మెయిన్ తీసుకోవడానికి కూడా కారణం అదేనండి, వర్క్ కూడా బాగుందని. మా చెల్లి ఈ లోపండి గబగబా వంట చేసేసిందండి, మాకు వంట చేసేసి బిర్యానీ చేసిందండి. బిర్యానీ చేసి చికెన్ చేసి వచ్చిందనమాట మా కోసం. ఇంకా సరే అని ఇంకా ఈ చీరలన్నీ సెలెక్టింగ్ అయ్యి మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్కడి నుంచి మా చెల్లి ఏం చేసిందండి, అక్క ఇంటికి భోజనం చేసి వెళ్తుంది కానీ అంటే ఇంక బయలుదేరి వెళ్తున్నాం అనమాట. అదిగోండి కనిపించేదే మా చెల్లెళ్ళ ఇల్లు అనమాట. తను ముందు వచ్చేసిందండి, ఇక మేము వెనకాల వచ్చామన్నమాట. తను ముందు వచ్చేసి తాళాది తీసుకునండి కూర్చుంది. ఇలా పక్క ఆవిడ వస్తే మాట్లాడుతుందండి, పక్క అమ్మాయి వస్తేనే మాట్లాడుతుంది అనమాట తనతోటి. ఇక నేను బండి దిగండి, మా పాపని బండి అక్కడ పెట్టమన్న చెట్టునీళ్ళలో. బాగుంటాయండి వీళ్ళ ఇంటి దగ్గర, చుట్టుపక్కల పరిసరాలు అవి ప్రశాంతంగా ఉంటాయండి. ఇంకా ఇల్లు రావాలన్నమాట, కొత్తగా కట్టుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. ఇదిగోండి గేటు. సరే అని ఊరికే మా పాప వచ్చే వరకు మీకు ఇలా చూపిద్దామనండి. గేట్ అండి బయట ఒకసారి లుక్ వేద్దామని చేసుకుని. ఇదిగోండి మేము వచ్చేటప్పటికి మా చెల్లి లేచింది అనమాట. ఇంకా లేచండి, ఇక వచ్చా కూర్చుంది. మా అమ్మాయి పక్క వాళ్ళ పాప ఏమో సిగ్గుపడుతుందండి. సర్లేమో నిన్ను తీయనులే నేనని చెప్పండి, ఇక తను తీయలేదు. ఇదిగోండి వాళ్ళ బాబు బొజ్జున్నాడు, వాళ్ళ అమ్మ మాట్లాడుతుంటే. ఇదిగోండి మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అదంతా. సరే భోజనం చేసేద్దాం అన్న ఉద్దేశంతో ఇక మధ్యాహ్నం ఇటు వచ్చాం అనమాట. అప్పటికే వంట చేసేసిందండి. ఇక
సరే మంచిలు తాగుదు కానీ రమ్మా అని చెప్పి తీసుకెళ్తుంది. ఇంకా పాపేమో నేను వెళ్ళిపోతాను అంటే సరేలేమ్మా నేను తీయనులే నేను అని చెప్పండి. ఇక వాళ్ళకి ఇష్టం లేకుండా మనం తీయకూడదు కదా. ఇక అలా కూర్చున్నాం అనమాట. ఇంకా భోజనం చేసేస్తామండి, కాసేపు మాట్లాడేసుకున్నాం. భోజనం తీయలేదండి అప్పుడు, ఎందుకో మిస్ అయింది ఆ వీడియో. ఇంకా ఊరిని ఒకసారి బయలుదేరిపోదామని బయటకు వచ్చండి. సాయంత్రం 4 అయిపోయిందండి. బయటకు వచ్చండి ఊరిని ఒకసారి ఫోటో ఇదంతా వీడియో తీద్దాం వాళ్ళ ఇల్లు అని చెప్పండి. మా చెల్లు నవ్వుతుందనమాట. కాసేపు కూర్చున్నామండి, కూర్చొని బయలుదేరిపోయాం. ఇంకా బయలుదేరేటప్పుడు ఇంకా వీడియో తీద్దామని ఊరిని ఒకసారి మా చెల్లి కొన్ని మొక్కలు కూడా వేసిందండి. ఆ మొక్కలు కూడా ఇదిగో ఈ మొక్కలు ఊరిని చూపిద్దాం. చూడండి మొక్కలు వేసింది రక్షణగా పెట్టుకోవాలి కదండి. గేదెలు ఆవులు వేస్తాయి తినేటివేనమాట. మా చెల్లెళ్ళు బాబండి, వీడికి ఒక అంటే వీళ్ళ ఫ్రెండ్కి ఉందండి యూట్యూబ్ ఛానల్లో, వీడిని అందులో పెడతాడనమాట. ఆంధ్ర అందగాడని పెడతాడండి. అదే చెప్పి నవ్వుతున్నానండి. ఆంధ్ర అందగాడ ఎట్రా నువ్వు అని చెప్పి నవ్వుతున్నాను అనమాట. ఇంకా సరే అని బయలుదేరిపోతున్నాం అండి. ఊరిని మా చెల్లె చెప్తూ ఉంటే వింటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుసు కదా గంట సింబల్ టంగ్ అని కొట్టాలని. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మీకు మంచి వీడియోస్ వస్తాయి. గృహప్రవేశం వీడియో కూడా వస్తుందండి, షార్ట్ పెట్టాను, తప్పకుండా చూడండి.